ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, వర్ధిల్లత విషయంలో అన్నిటికంటే మొదట వర్ధిల్లవలసినది ఆత్మలో వర్ధిల్లుట అనగా మునుపటి కంటే భక్తిలోను, మునుపటి కంటే ప్రార్థనలోను, మునుపటి కంటే సమర్పణలోను, మునుపటి కంటే విశ్వాసంలోను ఎక్కువ కలిగి ఉండడం. చాలామంది జీవితాల్లో భౌతిక ఆశీర్వాదం పొందుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ మొదట ఆత్మలో వర్ధిల్లిన వారు భౌతికంగా ఆశీర్వదించబడతారని బైబిల్ బోధిస్తుంది. మీరు ఎదుగుచున్న సంఘంలో వాక్యంలో లోతుగా ఎదుగుచు క్రీస్తు కొరకైనటువంటి సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. ఒక సంఘ కాపరి తన యొద్ద ఉన్నటువంటి వారిని గమనిస్తూ, నీవు ఆత్మలో వర్ధిల్లిన రీతిగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నానన్నాడు. అన్ని విషయాల్లో అంటే ఆర్థికంగా అప్పులు లేకుండా అవసరతలకు తగినంత ధనం కలిగి ఉండి మీ కుటుంబం అంతయు క్షేమము, ఆరోగ్యము, గర్భఫలము, ఇలా కుటుంబంలో అభివృద్ధి మరియు మన చేతి పనుల్లో వృద్ధి పొందుచు దేవుని ఉన్నతమైనటువంటి దీవెని పొందుకోగలం. మీ నిమిత్తము మీ సేవకుని ప్రార్థన అదే. మీరు మొదట ఆత్మలో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లోనూ దీవెన పొందుకోవాలి. కొరత, కన్నీరుతో కూడినటువంటి పరిస్థితులు లేకుండా అన్ని విషయాల్లో దేవుని కార్యములు సంపూర్ణంగా జరగాలని నిత్యము మీ కొరకై ప్రార్థన. మీరు ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో దేవుని ఉన్నతమైనటువంటి దీవెనలు పొందుకుని సుఖముగాను సౌఖ్యముగాను ఉండే రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.